నమస్తే, నేను మీ అశ్విని కుమార్. దాదాపు వెస్ట్ బెంగాల్లో అయితే చాలా పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. దాదాపు నెల రోజుల కిందట నేను ఒక వెస్ట్ బెంగాల్ మీద సర్వే అంటూ కూడా లోక్సభ ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగితే ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోవచ్చు అని ఒక సర్వే ప్రిడిక్షన్ ఒక ఐటమ్ ఇచ్చాను. కాకపోతే నెల రోజుల తర్వాత ఈ సందేశ్ ఖాళీలో జరిగిన ఉదంతం ఇదంతా కూడా చాలా మార్పులు తీసుకొస్తుంది. వెస్ట్ బెంగాల్లో మమత ప్రతిష్ట మసకబారుతోందని చెప్పచ్చు. సందేశ్ ఖాళీలో జరిగిన ఆకృత్యాలు, ఘోరాలు ఇవన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా బయటికి రావటం, అట్లాగే బీజేపీ అసెంబ్లీలో పోరాటం చేయటము, ఏఎన్ఐ ఏజెన్సీలు బయటికి తీసుకురావటం, అట్లాగే కలకత్తా హైకోర్టు కూడా అక్కడ జరిగిన దాని మీద కూడా సుమోటోగా కేసు తీసుకొని అక్కడ ఏం జరిగింది అంతా కూడా ఎంక్వైరీ చేయమంటాం. ఈడీ మళ్ళీ వెనక ఉన్న వ్యక్తి మీద, షాజహాన్ షేక్ మీద ఈడీ నోటీసులు ఇవ్వటం, ఇవన్నీ కూడా వెస్ట్ బెంగాల్లో మమతని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. టీఎంసీ కూడా ఇన్ని రోజులు చాలా స్కాములు ఇరుక్కునే ఉంది. అందులో ముఖ్యంగా ఇప్పుడు ఈ సందేశ్ ఖాళీలో ఎవరైతే ప్రధాన ముద్దాయి షాజహాన్ షేక్ అంటున్నారో అతని మీద రేషన్ స్కామ్ ఒక్కటే 9,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఈడీ ఎంక్వైరీ కూడా నడుస్తుంది. ఎప్పటికీ కూడా మమత షాజహాన్ షేక్ని వెనకేసుకుని వస్తుంది. ఆవిడ షాజహాన్ షేక్ అనుచరులను ఇద్దరిని అరెస్ట్ చేయించి తూతూ మంత్రంగా, అది కూడా అటెంప్ట్ రేప్ కేసు కింద అని చెప్పి ఏదో అనామకంగా అరెస్ట్ చేయించి మళ్ళీ బెయిల్ మీద బయట తిరుగుతున్నారు వాళ్ళు. షాజహాన్ షేక్ను కూడా మమతాకు వస్తున్న ప్రెషర్ ఇవన్నీ చూసుకొని ఇవాళ రేపో అతన్ని అరెస్ట్ అనేది చూపించవచ్చు అనేది అయితే మనకి మీడియాలో వినబడుతున్న వార్తలు. అంతేకాకుండా ఆ సందేశ్ ఖాళీలో జరుగుతున్న మహిళల మీద ఆకృత్యాలు ఇవంతా రికార్డు చేసి బయటికి తీసుకొచ్చిన రిపబ్లిక్ టీవీకి సంబంధించిన ఒక రిపోర్టర్ను కూడా అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేయటం, ఇదంతా కూడా మనం గత 2 రోజులుగా చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతానికి బీజేపీ అయితే ఎమర్జ్ అయిందని చెప్పచ్చు వెస్ట్ బెంగాల్లో. అయితే ఈ ఉదంతం చాలా మార్పు తీసుకొచ్చింది వెస్ట్ బెంగాల్లో. హిందువులు అంతా కూడా ఏకమవుతున్నారు, పార్టీలన్నీ పక్కకు పెట్టి. అట్లాగే ఈ షాజహాన్ షేక్ చేసిన ఆకృత్యాల వలన వెస్ట్ బెంగాల్లో కూడా టీఎంసీకి రాబోయే లోక్సభ ఎన్నికల్లో చాలా కోలుకోలేని దెబ్బ కింద కనబడుతోంది. మనం 2019లో బీజేపీ లోక్సభ ఎన్నికల్లో 18 స్థానాలు గెలుచుకుంది. అంతకుముందు 2014లో అయితే కేవలం 2 స్థానాలు ఉన్నదల్లా 2019 లోక్సభ ఎన్నికలకు వచ్చేటప్పటికి 18% సీట్లు గెలుచుకుంది. ఓట్ షేర్ దాదాపు 40%. తర్వాత నెల రోజుల కిందట నేను పెట్టిన ఐటెంలో కూడా 19 స్థానాలు గెలుచుకోబోతోందని చెప్పాను. కాకపోతే ఈ నెల రోజుల్లో చాలా మార్పులు వచ్చినాయి వెస్ట్ బెంగాల్లో. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకోవచ్చు అనేది నాకు వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఒక రిపోర్టరు పంపించాడు. దాన్ని వీక్షకులకి షేర్ చేసుకుందామని. అయితే ఎప్పటిలాగే ముందు ఓట్ షేర్ ఒకసారి, ఇది ఫిబ్రవరి 10వ తారీఖు దాకా చేసింది సర్వే. దీని ప్రకారం చూసుకుంటే మనం ఓట్ షేర్లో చూసుకుంటే బీజేపీ 2019లో 40% ఓట్ షేర్ ఉండేది. ఇప్పుడు 44 నుంచి 46% ఓట్ షేర్ సాధించబోతోంది. అదే టీఎంసీకి వచ్చేటప్పటికి 40 నుంచి 42% ఓట్ షేర్ సాధించబోతోంది. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే టీఎంసీ గ్రాఫ్ తగ్గుతోంది. ఏ స్థానాల్లో బీజేపీ గెలవచ్చు? ఆరాంబాగ్, ఇది 2019లో టీఎంసీ గెలుచుకుంది, ఇప్పుడు బీజేపీ గెలుచుకోబోతోంది. అసన్సోల్, అది బీజేపీ గెలుచుకుంది, మళ్ళీ ఇప్పుడు బీజేపీ గెలుచుకోబోతోంది. బహరాంపూర్ కాంగ్రెస్ గెలుచుకుంది, కానీ ఇక్కడ తృణమూల్కి కాంగ్రెస్కి పోటీ ఉండబోతోంది. చూడాలి అది పొత్తులో ఎట్లా వెళ్తారు రేపు పొద్దున ఇండియా ఎలియన్స్లో అనేది. బలూర్ఘాట్ బీజేపీయే, మళ్ళీ బీజేపీ గెలుచుకోబోతుంది. బొంగావ్ బీజేపీ, మళ్ళీ బీజేపీ. బంకురా 2019లో బీజేపీ గెలుచుకుంది, 2024లో కూడా బీజేపీ గెలుచుకోబోతోంది. బరాసత్ తృణమూల్ చేతిలో ఉంది, ఈసారి తృణమూల్ నుంచి చేజారబోతోంది బీజేపీ. ఇక్కడ హోరావరి ఉండబోతోంది, ఎడ్జ్ బీజేపీకి. బర్ధమాన్ పూర్బా టీఎంసీ, ఇది కూడా హోరావరి ఉండబోతోంది టీఎంసీకి బీజేపీకి. బర్ధమాన్ దుర్గాపూర్ బీజేపీ 2019లో, ఇప్పుడు కూడా బీజేపీయే. బారక్పూర్ బీజేపీ గెలవబోతోంది. బసిరాత్ నియోజకవర్గం టీఎంసీ గెలుచుకోబోతోంది. బీర్భూమ్ టీఎంసీ గెలుచుకోబోతోంది. బిష్ణుపూర్ బీజేపీ గెలుచుకోబోతోంది. బోల్పూర్ టీఎంసీ గెలుచుకుంది 2019లో, ఈసారి హోరాహోరీ ఉండబోతోంది. కూచ్ బెహర్ బీజేపీ, ఇప్పుడు కూడా బీజేపీయే. డార్జిలింగ్ బీజేపీ. డైమండ్ హార్బర్ ఉంది, అది కన్ఫామ్గా టీఎంసీ గెలుచుకుంటుంది. డమ్ అనే దానిలో మాత్రం 2019 టీఎంసీ గెలుచుకుంది, ఇప్పుడు బీజేపీ గెలుచుకోబోతోంది. ఘాటల్, ఇది కూడా టీఎంసీ చేజారుతోంది, బీజేపీ గెలుచుకోబోతోంది. హుగ్లీ బీజేపీ గెలుచుకుంది, మళ్ళీ బీజేపీ గెలుచుకోబోతోంది. హౌరాలో ఇప్పటికీ కూడా టీఎంసీఏ లీడింగ్లో ఉంది.
జాదవ్పూర్ టీఎంసీ ఖచ్చితంగా గెలవబోతోంది. జల్పాయిగురి బీజేపీ గెలుచుకుంది, ఈసారి కూడా బీజేపీయే. జహాంగీపూర్ టీఎంసీ, జయానగర్ టీఎంసీ, జార్గ్రామ్ బీజేపీ, కాంతి టీఎంసీ గెలుచుకుంది, ఈసారి ఖచ్చితంగా బీజేపీ ఇక్కడ జెండా ఎగరేయబోతోంది. కలకత్తా దక్షిణ్ టీఎంసీ, కలకత్తా ఉత్తర్ టీఎంసీ, కృష్ణానగర్ 2019లో టీఎంసీ గెలుచుకుంది, ఇప్పుడు బీజేపీ హస్తగతం అవబోతోంది. మాల్దా దక్షిణ్ కాంగ్రెస్ గెలుచుకుంది, ఈసారి బీజేపీకి కాంగ్రెస్కి హోరాహోరీ ఉండబోతోంది. మాల్దా ఉత్తర్ బీజేపీ, మధురాపూర్ టీఎంసీ, మెదినాపూర్ బీజేపీ, ముర్షిదాబాద్ టీఎంసీ, పురూలియా బీజేపీ, రాయ్గంజ్ బీజేపీ, రానాఘట్ బీజేపీ, సరంపూర్లో మాత్రం బీజేపీకి టీఎంసీకి హోరాహోరీ ఉండబోతోంది. తామ్లుక్ టీఎంసీ గెలుచుకుంది, ఈసారి ఖచ్చితంగా బీజేపీ గెలుచుకోబోతోంది. ఈసారి అయితే మాత్రం 2019లో వెస్ట్ బెంగాల్లో బీజేపీ చాలా అనూహ్యంగా పుంజుకుందని చెప్పచ్చు. ఫలితాలు కూడా అలాగే ఉండబోతున్నాయి. 23 నుంచి 25 పార్లమెంటు స్థానాలు బీజేపీ వెస్ట్ బెంగాల్లో గెలవబోతోందన్నది గ్రౌండ్ రియాలిటీ. ఇది టీఎంసీ మీద ఇప్పుడు జరుగుతున్న ఈ సందేశ్ ఖాళీ అనే కాకుండా ఈ ఈడీ, షాజహాన్ షేక్, ఈ పరిణామాలు ఇవి రాబోయే రోజుల్లో ఇంకా మమతకి ఈ స్కాములు, ఈడీ రేట్స్ ఇవన్నీ చుట్టుకోబోతున్నాయి. ఇవన్నీ చుట్టుకుంటే ఇంకొక ఏప్రిల్ 19 నుంచి లోక్సభ ఎన్నికలు అంటున్నారు. ఈ 2 నెలల్లో కూడా ఇంకా ఎంత మార్పు వస్తుందనేది మనం చూడాలి. ప్రస్తుతానికి అయితే ఓటర్లు చైతన్యవంతులు అయ్యారు. ఎక్కడికక్కడ దొంగ ఓట్లను తొలగిస్తుంది ఈసీ. అంతేకాకుండా ఓటర్లు కూడా ఈసారి ఎక్కడ స్ప్లిట్ రానికూడదు అని చెప్పి బీజేపీ వైపు ఎక్కువ చూస్తున్నారు. బీజేపీ వర్సెస్ టీఎంసీ కింద ఉంటుంది వెస్ట్ బెంగాల్. బీజేపీ ప్రస్తుతం మాత్రం 2019 ఎన్నికల కన్నా కూడా 18 స్థానాలు వచ్చినప్పుడు ఇప్పుడు దాదాపు ఈరోజు ప్రకారం ఇంకొక 5 స్థానాలు అంటే 23 లోక్సభ స్థానాలు ఖచ్చితంగా అయితే గెలవబోతోంది. థ్యాంక్ యూ.